హలో ఎవ్రీవన్. కాలీఫ్లవర్ కర్రీ అండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. అది కూడా తక్కువ మసాలాలతో హెల్దీగా చేసుకోవడం చాలా ఈజీ అండి. తింటే అస్సలు వదిలిపెట్టరు, టేస్ట్ అంతా బాగుంటుంది. ముందైతే దానికోసం ఒక కాలీఫ్లవర్ అయితే తీసుకోవాలి. తర్వాత కొంచెం టమాటా, కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకుని అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు నేను కట్ చేసిన విధంగా చూసి అలా కట్ చేసుకోవాలి. తర్వాత అయితే కాలీఫ్లవర్ని దాంట్లో పురుగులు లేకుండా చూసుకోవాలండి. దాంట్లో పురుగులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయి, అందుకని చూసుకోవాలి. తర్వాత శనగపప్పు కొంచెం అయితే నానబెట్టుకోవాలి. ముందైతే ఒక కుక్కర్ తీసుకుని నేనైతే కుక్కర్లో వేసుకున్నాను, ఎందుకంటే శనగపప్పు ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుందండి. దానికోసం అయితే కుక్కర్లో అయితే వేసుకుంటున్నాను. అందుకని ముందైతే కుక్కర్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. నేనైతే పింక్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను, నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. నేనైతే కొంచెం ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుతున్నప్పుడే కొంచెం సాల్ట్ అయితే వేసేసుకుంటాను, ఎందుకంటే తక్కువ ఆయిల్లో మగ్గిపోతాయి అండ్ త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయలు, అందుకని. తర్వాత అవన్నీ వేసిన తర్వాత వేయించుకోవాలి. అవన్నీ వేసేసిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసుకోవాలి. నీట్గా వాష్ చేసి పురుగులు ఉంటాయేమో అని చూసుకుని చాలా నీట్గా పెట్టుకోవాలండి. కాలీఫ్లవర్లో ఎక్కువ పచ్చ పురుగులు అయితే ఉంటాయి. లేదు మీకు డౌట్గా ఉంటే కొంచెం వేడి నీటిలో కొంచెం సేపు ఉంచి తర్వాత తీస్తే ఏమైనా పురుగులు లాంటివి ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. తర్వాత ఆ కాలీఫ్లవర్ ముక్కలు అందులో వేసేసిన తర్వాత ఒక్కసారి అయితే వేయించుకోవాలి. తర్వాత దాంట్లో టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి కలపాలి. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకోవాలి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. కారం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి.
తర్వాత ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టి కుక్కర్లో ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత చూస్తే చూడండి బాగా ఉడికిపోయింది కానీ కొన్ని వాటర్ అయితే ఉన్నాయండి. మళ్ళీ ఒక్కసారి గ్యాస్ వెలిగించుకొని ఒక్కసారి అయితే గ్యాస్ మీద పెట్టేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకనివ్వాలి. హైలో పెట్టి కాసేపు ఉడకనిస్తే వాటర్ అంతా పోతుంది. తర్వాత అది ఉడికిపోయిన తర్వాత దాంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకోవాలి. జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాంటివి ఏమి వేయట్లేదు. ఇష్టం ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ఇంకా కర్రీ అయిపోయినట్టే. టేస్టీగా కాలీఫ్లవర్తో మసాలాలు ఏమి యూజ్ చేయకుండా జస్ట్ కొంచెం మసాలాతో వేడిగా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కాలీఫ్లవర్ అండ్ శనగపప్పు కర్రీ. అసలు ఈ కర్రీ టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.